హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రుచులు. సుకన్యాస్ కిచెన్. ఈరోజు మీ ముంగటికి తీసుకొచ్చేసిన ఫిష్ ఫ్రై. ఎందుకంటే ఈరోజు మా ఇంటికాడ వెదర్ చాలా చేంజ్‌గా ఉంది. అందుకోసం అని చెప్పేసి మా తమ్మునికి ఇష్టం అని చెప్పేసి ఖచ్చితంగా కావాలంటే కావాలని చెప్పేసి అన్నాడు. వాడే ఎళ్లి ఫిష్ తీసుకొని వచ్చిండు మార్కెట్‌కి. అందుకోసం ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేసి చూపియబోతున్నాను. మా తమ్ముడితో పాటు నా సబ్స్క్రైబర్స్‌కి కూడా. ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. ఓకేనా? మనం ఇప్పుడు ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏందో అవి చూసుకుందాం. ముందుగా మన ఫిష్ ఫ్రైకి వచ్చే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే కారం, ఉప్పు, మన బియ్యం పిండి, ఇంకా పసుపు, ఫుడ్ కలర్, ఇంకా వచ్చేసి మన ఫిష్ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చెప్పాను కదా ప్రతి ఒక్క వంటలో టేస్ట్ బయట వచ్చే టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మాత్రం నేను టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీగా వాడతాను. మళ్ళీ నిమ్మకాయ రసం. దీంట్లో వచ్చేసి జీరా పౌడరు, ధనియా పౌడరు, మిరియాల పౌడర్, ఈ 3 కలిపి మీకు గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫిషెస్ని చూపిస్తా. ఇదండి, ఇది మన చేప ముక్కలు. చూసినారా ఎంత నీట్గా ఉన్నాయో? మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇక కడిగి పెట్టి ఇట్లా ఇట్లా నెట్ దాంట్లో లేకపోతే న్యూస్ పేపర్లో వేసి పెట్టుకుంటే తడి అనేది ఉండదు. తడి ఉంటే ఏమవుతుందంటే చేప క్రిస్పీగా రాదు. తడి ఎంత ఆరనిస్తే అంత మంచిది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫిష్ పక్కకు పెట్టుకొని ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఫిష్ అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకొని మన చేపలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నమైతే ఫస్ట్ మిర్చి పౌడర్ వేయాలి. ఓకే, మనం ఏదైనా అందరితో వేసుకోవడం అలవాటు కదా. నాకంతా ఫిష్ అంటే అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా నేను చూపించిన టిప్స్తో చేయండి. ఖచ్చితంగా మీకు రోడ్ సైడ్లో ఎలా ఉంటుందో ఫిష్ ఫ్రై ఎంత ఇష్టంగా తింటారో అదే టేస్టీగా అంతే రుచిగా వస్తుంది. అసలు టేస్ట్లో మాత్రం ఏమైంత కూడా అసలు చేంజ్ అనేది ఉండదు. ఇంకొకటి, మనం ఫుడ్ కలర్ వేసినప్పుడు ఫస్ట్ ఎక్కువ వేయద్దు. కాకపోతే ఫస్ట్ వేయకపోతే కూడా మరీ అంత కలర్ రాదని చెప్పేసి నేను వేస్తాను. లేకపోతే కొంచెం నార్మల్గా మన కర్రీస్కి వచ్చిన కలర్ వస్తుంది అనమాట. అందుకే ఎక్కువ ఫస్ట్ వేయద్దు. ఇంకొకటి, మన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చెప్పినా కదా మీకు ఆల్రెడీ, దేంట్లోనే ఎక్కడ పడతాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి చాలా మంచిది కాబట్టి నేను అన్నింటిలో ఎక్కువ వేస్తాను. ఇప్పుడు వచ్చేసి మన జీరా పౌడరు, ధనియా పౌడరు, మిరియాల పొడి 3 కలిపి పెట్టుకున్నా. ఇది కూడా వేసేసుకున్నా దీంట్లో. వేసేసిన తర్వాత ఫిష్ మసాలా అంటే ఇంకా ఏదో లేదండి. నార్మల్గా నేను ఇది ఏం చేస్తున్నాను అంటే పట్టా, ఇంకా సాజీరా, మళ్ళీ ఇంకా మన లవంగాలు ఉంటాయి కదా, అవి వేసి మనం పట్టింది. ఇది ఎక్కువ కూడా వేసుకోవద్దు, కొద్దిగా. ఇదండి, మీకు ఇట్లా అందరూ చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. చాలు. ఇంకొకటి వచ్చేసి మన వంట సీక్రెట్. ఇది నా వంట సీక్రెట్, మన తెలంగాణ రుచులలో వచ్చే మన వంట సీక్రెటే. నార్మల్గా నేను ఇప్పుడు అన్ని ఫిషెస్కి అందరితో ఇంత వేసేస్తాను చూడండి. అసలు మనకి బయట వచ్చే టేస్ట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇదే. ఇప్పుడు మన చేపల ఫ్రైకి మొత్తం కింగ్ ఇదే. ఓకే, మరి అంత ఎక్కువ వేస్తే కూడా ఏదో ఇట్లా హెవీగా అయిపోతుంది. నార్మల్గా దానివల్ల మనం రోడ్ సైడ్లో వస్తుంది కదా టేస్ట్, ఆ టేస్ట్ మాత్రం వస్తుంది నాకు. ఇప్పుడు మనకు హెల్త్ కంటే మనకి డైజెషన్ తొందరగా అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మనకు తినంగానే అన్నం అరగలేదు, నాకు కడుపు బలంగా ఉందని చెప్పేసి అంటారు కదా. అట్లా ఎంతమంది జీరా పౌడర్ మధ్య వేసుకొని తాగడము, అది ఇది ఎన్నో విధాలుగా చేస్తారు. కాకపోతే ఈ టేస్టింగ్ సాల్ట్ ఉంది కదా, అది కూడా కొంచెం వాటర్లో కలుపుకొని తాగినాం అనుకో, ఖచ్చితంగా మనకి వితిన్ సెకండ్లో అది మనకి డైజెషన్ అయ్యేది చూపిస్తుంది. ఫుడ్ కలర్ కూడా ఎక్కువగా వేయద్దు. ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి దీనివల్ల చాలా ఇది ఉంటుంది. అవును, అసలు మన వంటకి కింగే అది అన్నా కదా, అది అన్నా కదా, అది ఏదో మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అజినామోటో అంటారు. అంటే టేస్టింగ్ సాల్ట్. ఇది మన స్ప్రింకిల్స్ లేకుంటే ఇది చూడండి. తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నా, తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ ఇది చేస్తుండొచ్చు, కానీ ఎక్కువ వాడరు కావచ్చు మీరైతే. కానీ మన తెలంగాణ రుచుల్లో మాత్రం చాలా వాడతారు. చాలా మనకు డైజెషన్ విషయం చెప్తున్నాం కదా, దానివల్ల డైజెషన్ చాలా అవుతుంది. మనం డైలీ ఏ కర్రీ చేసుకున్నా కూడా రైస్ ఉడికేటప్పుడు మనము అందులో ఒక హాఫ్ స్పూన్ వేసినామంటే రైస్ టేస్ట్ కూడా అవుతుంది, ఇంకా దానివల్ల మనకి డైజెషన్ కూడా అవుతుంది. ఓకేనా? ఇది బియ్యం పిండి ఎందుకంటే బియ్యం పిండి వేయడం వల్ల మన చేప అనేది కరకరలాడుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలు కడిగిన తర్వాతకి దాన్ని ఒక పేపర్ పైన వేసి దాన్ని తడి ఆడేంత వరకు నేను చేసిన. ఆ తడి మొత్తం గుంజేసింది కదా, మన ఈ బియ్యం పిండి ఏదైతే ఉందో ఈ బియ్యం పిండి వేసినందుకు అది మనకి క్రంచీగా వస్తుంది బాగా. ఓకేనా? మనం ఈ బియ్యం పిండి కూడా వేసుకుందాము. మహా అంటే ఎక్కువ అక్కర్లేదు, లైట్గా అట్లా
కొద్దిగా ఒక 2 3 స్పూన్స్ చాలు. నిమ్మరసం నిమ్మరసం ఎందుకంటారా, మనం అజినమోటో వేసినాం కదా, ఆ అజినమోటోకి లెమన్ ఫ్లేవర్ అనేది చేపకి బాగుంటుంది. ఈ విధంగా మీరు ఇప్పుడు మీరు చేస్తున్న విధంగా మీరు యాజ్ చికెన్కి కూడా కాపీ చేసి పేస్ట్ చేసినా కూడా చికెన్ పకోడీ కూడా చాలా అదురుస్తుంది. ఓకేనా, వేసేస్తా. కొద్దిగా ఆయిల్ అయినా కొద్దిగా ఆయిల్ ఇంట్లోనే వేస్తాను కొద్దిగా చాలు. ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపేస్తాం. ఒకవేళ ఇది మీకు ఇంకా పొడి పొడిగా వచ్చిందంటే మాత్రం లైట్గా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. లైట్గా మనం వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వద్దు మరి క్రంచిగా రాదు ఫిష్ ఫ్రై అనుకుంటే మాత్రం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. పెరుగు యాడ్ చేసుకునేది ఉంటే మాత్రం ఎక్కువ శాతానికి నిమ్మరసం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కానీ మీరు యాజ్ ఫీజ్ కనుక ఇదే కాపీ చేస్తే మాత్రం రోడ్ సైడ్లో మీరు ఫిష్ ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా మీ ఇంట్లో చేసుకున్నప్పుడు అదే ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఓకేనా, నాకైతే కొంచెం ఏదో పొడి పొడిగానే అయ్యింది. నేను వాటర్ వేసుకుంటాను కొద్దిగా, ఎందుకంటే నాకు ఫిష్కి అప్లై చేయడానికి రావాలి కదా. లాస్ట్కి ఇగో ఇట్లా ఈ పేస్ట్ లెక్క ఇగో ఇట్లా అవుతుంది చూడండి. లాస్ట్కి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫుల్గా ఎందుకు అని చెప్పేసి మనం ఆల్రెడీ అజినమోటో వేసినాం కదా, మళ్ళీ ఇంకా పెరుగు ఎందుకు అన్నట్టు వేయలేదు. ఇగో ఈ విధంగా పేస్ట్. ఇప్పుడు మన ఈ పేస్ట్ని ఒక్కొక్క చేపని మెల్లగా తీసుకొని అప్లై చేద్దాం. ఎందుకు చెప్పాలా, మళ్ళీ చేపలు మనల్ని కోపంతో దాని ముళ్ళుతో కుచ్చేస్తారు, అందుకని చెప్పేసి ప్రేమతో పెట్టాలి. దాని ప్రేమతో చూడకపోతే మనల్ని కుచ్చేస్తుంది కదా అది. లేదు లేదు, అమ్మమ్మ చేస్తే కొద్దిగా వెరైటీగా చేస్తుంది అనమాట. కాకపోతే నేను ఇది ఒక రోజు ఇది అజినమోటో వేయడము బయట ఒకసారి నేను రోడ్ సైడ్లో ఫిష్ ఫ్రై చేసుకుంటే ఒకసారి పోయి వాళ్ళకి ఏమడిగినా అంటే మీరు ఇంత బాగా చేస్తారు అంటే, నాకు వంటలంటే పిచ్చి కదా, అయితే ఇంత బాగా చేస్తారు కదా, ఈ ఫ్రైకి ఇట్లా ఈ టేస్ట్ రావాలంటే ఏం చేయాలన్నా అడిగిన. ఆయన ఏం చేసిండు, అది సీక్రెట్ అమ్మా నేను చెప్తాను అన్నాడు. ఇక రోజు ఇంటికి వచ్చినాక నాకు మొత్తం మంచిగా అదే ఉంది, సీక్రెట్ సీక్రెట్ సీక్రెట్. ఇక నార్మల్గా నేను బిర్యానీ తినేటప్పుడు ఒకసారి గమనించిన, నాకు సరిగ్గా కడుపు తిన్నాక డైజెషన్ కాకపోతే ఆ టేస్టింగ్ సాల్ట్ వాటర్ వేసి ఇచ్చినాడు. ఈ టేస్ట్ బిర్యానీ టేస్ట్ ఒకటేలా ఉంది కదా అంటే నేను గమనించిన తర్వాతకి ఆహా అవునా అని చెప్పేసి నేనేం చేసిన, నెక్స్ట్ టైం నేను మటన్ చేసేటప్పుడు దాంట్లో వేసిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్ రావడంతో ఆహా ఇవన్నిటికి కారణం ఇదేనా అని చెప్పేసి అట్లా దాన్ని బట్టేసా. అట్లా అప్పటి నుంచి ఆ మసాలాని కలబెట్టింది నేను. ఈ విధంగా మనము నాటుకోడిని కూడా కట్ చేసి అట్లనే ఒక్కొక్కరు అడుగుతారు, ఫుల్ నాటుకోడిని అట్లనే చేయొచ్చు కదా అనేసి అడుగుతారు. అయితే మనం ఈ మసాలా ఏదైతే ఉందో ఇంట్లో కొంచెం వేరేది కొంచెం చికెన్ కాబట్టి కొంచెం వేరేగా అప్లై చేయాలి. అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ బయట కట్టేసి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడన్నా ఇట్లా వనభోజనాలకు వెళ్తారు కదా, కావాల్సిన మన సబ్స్క్రైబర్ కోసం అన్నా నేను వెళ్ళి ఆ వీడియో ఖచ్చితంగా పెడతాను. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ చికెన్కి కూడా మనం పెట్టుకొని దాన్ని మంట మీద కాల్చుకొని కూడా తినచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నా చేతులు అయితే మండిపోతున్నాయి. ఓకే, మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఒక 15 నిమిషాలు అయితే నా దగ్గర ఇప్పుడు అందుబాటులో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అట్లే బయట పెట్టేసిన. ఇవ్వండి మొత్తం అయితే ఈ విధంగా ఇట్లా అప్లై చేసి పెట్టుకున్నా. కొంతమంది తెలియకుండా ఏం చేస్తారంటే డీప్ ఫ్రై చేయడానికి పెద్ద కడాయి పెట్టా కడాయిలో వేస్తారు, అప్పుడు దానికి ఉన్న మసాలా అప్పటికే ఫ్రై కాదు కాబట్టి ఆ మసాలా ఊడిపోయి జస్ట్ చేప మాత్రమే మనకు చేతికి వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఈ చేప తిరగడంలో చూస్తాం. ఫస్ట్ పొయ్యి తర్వాతకి ఇలాంటి పెట్టుకోవాలి. ఏదైనా పర్లేదు, ఇంకా మనకి జొన్న రొట్టెలు చేసే పెనం అలా ఉంటుంది కదా, అది ఇంకా జబర్దస్త్గా ఉంటుంది. ఆయిల్ నాకైతే అసలు అవి చూసుకుంటే అంత పెద్దగా లైఫ్ ఫస్ట్ అది చేసి ఓకే హీట్ అవుతుంది కదా, ఇలా పెట్టుకున్న తర్వాతకి ఆయిల్ మనం ఇట్లా వేసుకున్నాం అంటే ఎక్కువ వేసినామంటే అందులో మనకి
మసాలా ఊడిపోతుంది అప్పుడు వేస్ట్ కదా. నార్మల్గా మనం వేసుకోవచ్చు ఆయిల్. ఒక్క నిమిషం దీంట్లో వేపిస్తా డైరెక్ట్. చూసినారా ఆ జొన్న రొట్టె ప్యాన్ అని చెప్పినా కదా, దాంట్లో అయితే ఈక్వల్ వస్తుంది. ఇదైతే ఇట్లా ఇలా అయిపోతుంది. ఓకే ఆయిల్ ఎక్కువ ఉంటే ఏంటంటే చేప అనేది బాగా ఇది. కానీ చేపలో ఉన్న మంచి మాట ఏంటంటే, చేప మన మంచి మాట ఏంటంటే, దాన్ని తింటే మాత్రం మన కంటి చూపు కూడా బాగా చురుకుగా పనిచేస్తుంది. ఈ చేప అని కాదు, ఏదైనా చేప అసలు చేప చాలా మంచిది మన కళ్ళకి. కానీ చేపలలో ఏది మంచిది అంటే, నేను నార్మల్గా వచ్చి నా విషయం చెప్తాను. నార్మల్గా అన్నిటికంటే కొర్ర మట్టలు అంటారు కదా, అది చాలా మంచిది. ఎందుకంటే దాని స్కిన్ ఏమంటారు, మన స్కిన్కి కానీ మన కళ్ళకి కానీ చాలా మంచిది. ఎందుకంటే నార్మల్గా మనము చచ్చిపోయి కూడా అమ్ముతారు కదా, మా తమ్ముడు ఎట్లా తెచ్చారో నాకు తెలీదు, కానీ నార్మల్గా చచ్చిపోయి అమ్ముతారు కదా, అది అంతా ఉండదు. మన కొర్రమట్టలు అంటే అప్పటికప్పుడు మన ముందు దాన్ని చేసిస్తారు కాబట్టి దాని టేస్ట్ కూడా బాగుంటుంది, దాంట్లో ఎక్కువ ముళ్ళులు ఉండవు, చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైనా చేప పెద్దదిగానే తీసుకోవాలి, చిన్నవి తీసుకుంటే ఏ చేపలైనా ముళ్ళు ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఆయిల్ అయ్యింది కదా, ఇప్పుడు మనం ఒకటి ఒకటి మెల్లిగా మన చేపలని ఆయిల్ అంతా ఇట్లానే అవుతుంది కాబట్టి నెక్స్ట్ అనే పెట్టుకుంటాను. కానీ కడక్గా కావాలంటే మాత్రం బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ వేసుకున్నా పర్లేదు. నాకు కార్న్ఫ్లోర్ నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను బియ్యం పిండి అయితే వేసుకున్నా. దాన్ని మెల్లగా తట్టుతూ లేవని లేపుతూ అట్లా ఫ్రై చేసేసుకుంటే నాకు చాలా ఫ్రై అవుతుంది. చేసేయంగానే టెంకాయ అనుకోపోయి గుమ్మ ఎక్కువ వస్తుంది నాకు. ఏమి మీ పాటలు కూడా చాలా బాగా పడతారంట కదా. అవును, కాకపోతే పాడు దీన్ని మై గాడ్ నూనె అయితే నా మీద పడడానికి వచ్చింది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి నా సబ్స్క్రైబర్స్. చూసిరా, మనం ఆల్రెడీ కొంచెం ఎక్కువ వేస్తేనే నాకు ఇక్కడ పైన ఉన్న మసాలా కొద్దిగా విడిపోయింది చూడండి. గుమ్మగుమ్మ అనేది బాగా వస్తుంది. నేను ఫుడ్ కలర్ నేనే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే నాకు ఏదైనా న్యాచురల్గా చూపించడం నాకు అలవాటు. నాకు ఇట్లా ఫుడ్ కలర్ ఇవన్నీ వేస్తే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ అయితే ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, అది ఎక్కువ వాడతాయి. నేను వేసి 2 minutes కూడా కాలేదు, కానీ ఎంత బాగా అయిపోయింది నా చేప వస్తుంది. వీటిలో ఒక సైడ్ కనుక్కున్నాను, ఎందుకంటే దీని ఆయిల్ అనేది ఉంటుంది. ఎందుకంటే చేపకు ఆల్రెడీ చాలా ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఎక్కాలని మనం తిన్నందుకు మన స్కిన్కి చాలా ఇది చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం లైన్ బై లైన్ నేను కొద్దిగా క్లాత్ వేసుకుంటున్నాను, చేపలకి మంట రావాలి కాబట్టి.
ఇంత ముందుకు చేసుకున్న ఫిష్ ఏమో రెడీ అయిపోయింది. లైన్ బై లైన్ ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన ఫిష్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. టిప్స్ మాత్రం యాజ్ గా ఫాలో అవ్వండి. నేను ఇలా ఉందో చెప్పేస్తా. కొంచెం అలాగే ఉంటుంది. దేవుడు దీని తినడానికి బతికించిందే ఉందండి. అంతే ఎందుకు ఆలోచిస్తున్నావు? తీసుకో. ఇంత టేస్టీగా తినాలి అంటే మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే వెంటనే ట్రై చేయండి. ముళ్ళు కూడా ఆయిల్ మొత్తం అయిపోయింది. క్రంచీ క్రంచీగా చాలా బాగుంది. చెప్తాను, నేను మాటలలో చెప్పాను. అందుకని నేను ఫిష్కి చాలా ఫ్యాన్ కాబట్టి. సూపర్. మన అవన్నీ ఎట్లా ఫీల్ అవుతుందో కానీ నేనైతే అసలు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక ఫ్రెండ్స్ వస్తా, లేట్ చేయకండి. తొందరగా ఫిషెస్ మార్కెట్కి వెళ్ళండి, చేపలు తెచ్చుకోండి. ఖచ్చితంగా నేను చూపించిన ఎట్లా అయితే నేను చూపించానో అదే విధంగా కాపీ చేయండి. అసలు మీరు కూడా మర్చిపోలేదు ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటే. ఓకేనా? ఓకే, నేను ఫిష్ ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.